உங்கள் அனைவரையும் அன்போடு கூட நாங்கள் வரவேற்கிறோம். మీ అందరిని కూడా ప్రేమతో ఆహ్వానం చేస్తున్నాము. హల్లెలూయా. ఇది ஒரு சாதாரண கூட்டம் அல்ல. ఇది సాధారణమైన కూటము కాదు. ஒரு சாதாரண கூட்டம் அல்ல இது. ఇది సాధారణమైన కూటము కాదు. హల్లెలూయా. ஆண்டவருக்காக இன்னும் அக்கினியாக, ஆண்டவருக்காக இன்னும் அதிக அன்பாக நாம் மாற வேண்டும் என்று தெரிந்து கொள்ளப்பட்ட ஒரு கூட்டம் இது. ఇదిగో ఈ కూటము ఏమిటంటే మనము దేవుని కొరకు ప్రేమలో ఎదగాలని మరియు అగ్నిగా మారాలని ఈ కూటం పెట్టి ఉన్నారు. இன்னும் அதிகமாக அவரை நெருங்கி வர வேண்டும் என்று சொல்லின ஒரு கூட்டம் இது. ఇదిగో అధికముగా మనము సమీపములో దేవునికి రావాలని ఈ కూటమును నియమించున్నారు. அநேகர் ஆண்டவரை சுற்றி இருந்தாலும், ఇదిగో ఎందరో యేసు ప్రభు చుట్టూ ఉన్నా కూడా 12 பேரை அவர் தம்முடைய அருகிலே சேர்த்து கொண்டார். 12 మందిని ఆయన పక్కలో తీసుకొని ఉన్నాడు. 12 பேர் அவரோடு கூட இருந்தாலும், ఈ 12 మంది శిష్యులు ఆయనతో ఉన్నా కూడా அதிலே 3 பேரை இன்னும் அருகிலே சேர்த்து கொண்டார். ఇదిగో ఆ 12 మందిలో కూడా ముగ్గురిని ఆయన సమీపంలో తీసుకొని ఉన్నాడు. హల్లెలూయా. இப்படிப்பட்ட ஒரு ஸ்டேஜஸ் இருக்கிறது. ఇటువంటి స్థాయిలు ఉన్నది. 12 பேருக்கும் அவர்கள் முன்பாக அற்புதங்களை அவர் செய்தார். ఇదిగో 12 మంది శిష్యుల ముందులో ఆయన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ஆனால் 3 பேருக்கு முன்பாக அவர் மறுரூபமானார். ముగ్గురు ముందు ఆయన రూపాంతరం పొంది ఉన్నాడు. அவருடைய மறுரூபத்தை மற்ற 9 பேர் பார்க்கவில்லை. ఈ యొక్క రూపాంతరం అనేది 9 మంది శిష్యులు చూడలేకపోయినారు. ஆனால் 12 பேரும் அப்போஸ்தலர்கள். கைகளை தட்டுவோம். 12 మంది శిష్యులు అపోస్తలులై ఉన్నారు. 12 பேரை ஆண்டவர் பெயர் சொல்லி அழைத்தார். ఇదిగో 12 మంది శిష్యులను ఆయన పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. அதே போல இந்த உலகத்திலே ஆண்டவர் பெயர் சொல்லி அழைத்து இருக்கிறார் அநேகரை. ఇదిగో అదే రీతిగా ఈ లోకములో కూడా ఎందరినో దేవుడు పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. ஆனால் பர்టిక్యులராக இன்னும் சிலரை ஆண்டவர் இன்னும் அருகாமையிலே அழைக்கிறார். ఇదిగో దేవుడు కొద్ది మందిని ఆయన సమీపంలో ఆయన పిలుస్తున్నాడు. హల్లెలూయా. அப்படிப்பட்ட ஒரு கூட்டம் தான் இந்த ஏஏசி கூட்டம். అటువంటి కూటమే ఈ ఏఏసి కూటము. అబైడ్ ఇన్ క్రైస్ట్. అబైడ్ ఇన్ క్రైస్ట్. సోల్జర్స్ ఇన్ క్రైస్ట్. ఇదిగో మనము యేసుక్రీస్తుకు సైనికులము. హల్లెలూయా. ஆண்டவருக்குள்ளே நிலைத்திருத்தல். ఇదిగో దేవునిలో మనం నిలిచి ఉండడము. హల్లెలూయా. இதனால் பயன்பெற வேண்டும் எல்லாரும் என்பது எங்களுடைய விருப்பம். నా యొక్క ఆశ ఏమిటంటే మీరందరూ కూడా దేవునికి వాడబడాలి అని. இந்த தரிசனம் கொடுத்து இந்த கூட்டத்தை ஆரம்பித்து 5வது வருடம் ஆகிறது. ఇదిగో ఈ దర్శనము మాకు ఇవ్వబడి మరియు ఈ కూటములు నడిపించి 5వ సంవత్సరం ఇది. 5வது வருடம் హైదరాబాద్లో இப்பொழுது நடந்து கொண்டிருக்கிறது. 5వ సంవత్సరములో ఈ హైదరాబాద్ పట్టణంలో మేము పెట్టి ఉన్నాము. హల్లెలూయా. அந்த 12 சீஷர்களிலே ఈ 12 మంది శిష్యులలో 3 பேரை, ముగ్గురుని ஆண்டவர் தன்னுடைய அருகாமையிலே கொண்டு வந்தார். ఆయన సమీపములో ఆయన తీసుకొని వచ్చి ఉన్నాడు. 12 பேருக்கும் ஜெபிக்க கற்றுக் கொடுத்தார். 12 మందికి ఆయన ప్రార్థన చేయడం ஆனா నేర్పించాడు. 3 பேரை మాత్రం, ముగ్గురిని మాత్రమే இன்னும் அதிகமாக ஜெபிக்க கற்றுக் கொடுத்தார். ఇంకా అధికముగా ప్రార్థన చేయడం నేర్పించున్నాడు. எல்லாருக்கும் பரமண்டல ஜெபத்தை கற்றுக் கொடுத்தார். అందరికీ పరలోకమైన ప్రార్థన నేర్పించున్నాడు. ஆனா 3 பேருக்கு మాత్రం, ఆ ముగ్గురికి మాత్రము 1 மணி நேரம் தொடர்ந்து ஜெபம் பண்ணு என்று சொல்லி கொடுத்தார். ఇదిగో 1 గంట సమయం మీరు ప్రార్థన చేయమని చెప్పినాడు. ஜெபம் பண்ண முடியல, தூக்கம் வருது. వాళ్ళకి ప్రార్థన చేయలేకపోయినారు, தூங்காத ஜெபம் பண்ணு என்று சொன்னார். ఇదిగో నిద్రపోకు ప్రార్థన చేయమని చెప్పినాడు. ஆண்டவர் ட்ரைனிங் கொடுத்தார். వాళ్ళకు అభ్యాసము చేసి ఉన్నాడు. 12 பேரும் உலகத்துக்குள்ளே போக போகிறார்கள். 12 మంది లోకములో వెళ్ళబోతున్నారు. ஆனா 3 பேருக்கு மட்டும் கொஞ்சம் அதிகமான ட்ரைனிங் கொடுத்தார். ముగ్గురికి మాత్రము ఆయన అభ్యాసము ఎక్కువగా ఇచ్చి ఉన్నాడు. 1 மணி நேரம் தொடர்ந்து நீ ஜெபம் பண்ணு. 1 గంట సమయము మీరు ప్రార్థన చేయండి అని. மாம்சம் பலவீனமானது. ఇదిగో శరీరము బలహీనము, நீ ஜெபம் பண்ண முடியாது உன்னால. మీరు ప్రార్థన చేయలేరు. ஆனால் అయినా కూడా శరీరం బలవీనదు, ఆవియో ఉత్సాహం உள்ளது. కరங்களை తట్టుவோம். ఇదిగో శరీరము బలహీనము కానీ ఆత్మ ఉత్సాహము. உங்களுடைய சரீரங்கள் பலவீனது, మీ శరీరములు బలహీనములే. ஆனால் உங்கள் ஆவியை உற்சாகப்படுத்த இந்த நாளிலே உங்களை அழைத்திருக்கிறோம். ఇదిగో మీ ఆత్మలను ఉత్సాహపరచడానికి మేము మిమ్మల్ని పిలిచి ఉన్నాము. நீ சந்திக்க போகிற எதிரை வீழ்த்த உங்களை அழைத்திருக்கிறோம். ఇదిగో మీరు సంధించబోతున్న ఈ విరోధిని మీరు ఎదుర్కోవాలని పిలిచి ఉన్నాము. எதிரே நின்று இயேசுநாதர் விரோதியோடு பேசினது போல பேச உங்களை அழைத்திருக்கிறோம். ఇదిగో యేసు ప్రభు ఎలాగైతే ఎదుర్కొని ఆ విరోధితో మాట్లాడి ఉన్నాడో అలా మీరు మాట్లాడాలని పిలిచి ఉన్నాము. யார் எதிரின்னு கேக்குறீங்களா? ఎవరండి మనకు విరోధి? உங்களால பார்க்க முடியாதுங்க. ఆయన మీరు చూడలేరు ఆయనని. உங்க வாழ்க்கையில உங்களால அந்த எதிரியை பார்க்க முடியாது. మీ జీవితంలో ఆ విరోధిని మీరు చూడలేరు. உன் வாழ்க்கையில கொண்டு வருகிற பிரச்சனைகள் தான் அந்த எதிரி செய்கிற வேலை. ఇదిగో మీ జీవితంలో వచ్చే సమస్యలే ఆ ఎదిరి చేసే ఆ విరోధి చేసే కార్యం. ஒருவேளை ஊழியக்காரனாக ஊழியக்காரியாக இல்லாமல் இருக்கலாம். ఇదిగో మీరు సేవకుడుగా సేవకురాలుగా ఉండకపోయి ఉండొచ్చు. ఆ సాధారణ కుటుంబத்துல கூட அவன் பிரச்சனையை கொண்டு வருவான். సాధారణమైన కుటుంబంలో కూడా ఆయన సమస్యలు తీసుకొని వస్తున్నాడు. எந்தெந்த லெவல்ல உன்னை அவன் நிறுத்த வேண்டும்,
என்று அவனுக்கு நன்றாக தெரியும். ఇదిగో వాడికి బాగుగా తెలుసు ఏ స్థలంలో మిమ్మల్ని అలాగే ఆపివేయాలని. இப்படிப்பட்டவர்களை சபைக்கு போகாம நிறுத்தலாம் போதும். இவங்கெல்லாம் ஜெபம் பண்ண மாட்டாங்க, சபைக்கு போகாம நிறுத்தினா போதும். ఇదిగో ప్రార్థన చేయని వారిని సంఘముకు వెళ్లకుండా ఆపివేస్తాడు. ஆனா சபைக்குள்ளே வருகிறவர்களை సంఘములో వచ్చేవారిని எப்படி அவன் நிறுத்த வேண்டும் என்று அறிந்திருக்கிறான். ఎలాగా ఆయన ఆపివేయాలని తెలుసుకున్నాడు. எப்படி அவன் వలరకూడదు என்று அறிந்திருக்கிறான். ఎలాగా మనం ఎదుగవద్దు అని తెలుసు. அந்த எதிரியை சந்திக்கதான் ఇదిగో ఆ విరోధిని మనము సంధించడానికి ఈ కూటము அந்த எதிரியை சந்திக்கதான் ఆ విరోధిని మనము ஆண்டவர் 12 பேரை எடுத்தாலும் 12 మంది శిష్యులను ఆయన 3 பேரை மட்டும் தன் அருகிலே கொண்டு வந்தார். ఇదిగో ముగ్గురిని మాత్రం ఆయన సమీపంలో తీసుకొని వచ్చున్నాడు. யாரது? ఎవరండి ముగ్గురు? பேதுரு, యాకోబు, యోహాన్. ஹalleluya. கரங்களை தட்டுவோம், చప్పట్లు కొడతామండి. ஹalleluya. இதிலே இந்த நாளிலே நான் பேதுருவை குறித்து உங்களோடு கூட ఈ రోజు నేను పేతురు గురించి கலந்து கொள்ள வேண்டும் என்று விரும்புகிறேன், మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ஹalleluya. பேதுரு ஒரு மீன் பிடிக்கிறவன் என்று எல்லாருக்கும் நன்றாக தெரியும். పేతురు ఒక బెస్తవాడని, చేపలు పట్టేవాడని అందరికీ తెలుసు. அவனுடைய தொழிலே அவன் சிறந்தவன். ఇదిగో ఆయన యొక్క పనులలో ఆయన చాలా అభ్యాసమును పొందినవాడు. தொழிலே அவன் நன்றாக ஒரு நிம்மதியாக இருந்தான். ఆయన పనిలో ఆయన నెమ్మదిగా ఉన్నాడు. பேதுரு யோவான் ஸ்தானுடைய சீஷன். ఇదిగో పేతురు అయితే యోహాను నీటి బాప్టిజం నుంచి యోహాను ఒక శిష్యుడు. அவன் அந்திரேயாவினாலே இயேசுவினிடம் பின்பு வந்தான், சீஷனாக மாறினான். తర్వాత ఆయన యేసు ప్రభుకి శిష్యుడిగా మారి ఉన్నాడు. முதலிலே அவன் யோவான் ஸ்தானுக்கு சீஷனாக இருந்தான். మొట్టమొదటిగా ఆయన నీటి బాప్టిజం ఇచ్చు యోహాను యొక్క శిష్యుడై ఉన్నాడు. இயேசுநாதர் வந்த உடனே యేసు ప్రభు రాగానే அவன் ஏதோ ஒரு வித்தியாசத்தை கண்டுபிடித்து விட்டான். ఆయన ఏదో వ్యత్యాసమును చూసి ఉన్నాడు. ஹalleluya. நம்முடைய வாழ்க்கையிலே மாற்றம் வர வேண்டும், మన జీవితంలో ఒక మార్పు రావాలి, வளர்ச்சி வர வேண்டும், మన జీవితంలో ఒక ఎదుగుదల రావాలి. நேராக இயேசுவை தேடி அவன் போனான். ఆయన యేసు ప్రభుని వెతికి వెళ్ళి ఉన్నాడు. హల్లెలూయా. ஆண்டவர் அவனை தெரிந்து கொண்டார் சீஷனாக. ఇదిగో ఆ పేతురుని యేసు ప్రభు శిష్యుడిగా ఏర్పరచుకున్నాడు. அவன் எப்படியா தன் வாழ்க்கையை அர்ப்பணித்தான், எப்படி அவன் ஒப்பு கொடுத்தான் என்பதை ஒரு 2-3 காரியங்களை சொல்லி நான் உங்களுக்கு வெளிப்படுத்த விரும்புகிறேன். ఎలాగా ఆయన జీవితాన్ని ఆయన అర్పించుకొని ఉన్నాడు, సమర్పించుకున్నాడని 2-3 మాటలతో చెప్పాలి అనుకుంటున్నాను. எல்லாமே நமக்கு தெரியும் அவனுடைய வாழ்க்கை குறித்து, ఆయన జీవితం గురించి అందరికీ బాగుగా తెలుసు. ஆனால் అయినా కూడా உங்களுக்கு இந்த நாளிலே ఈ దినమున எப்படி ஒரு ஆண்டவர் ஒரு சாதாரண ஒரு மனிதனை எப்படி அவர் வந்து ஒரு ஸ்ட்ராங்கான மனிதனாக மாற்றுகிறார் என்று நாம பார்க்கிறோம். ఈ దినమున మనం చూడబోతుంది ఏమిటంటే ఒక సాధారణమైన వ్యక్తిని దేవుడు బలవంతుడిగా ఎలా మార్చి ఉన్నాడని చూస్తాం. లూకా 5వ అధ్యాయத்திலே அவனை குறித்து பார்க்கும் பொழுது, లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు இயேசுநாதர் பேதுருவிடம் வருகிறார். యేసు ప్రభు పేతురు దగ్గర వస్తూ ఉన్నాడు. ஹalleluya. அவர் என்ன பண்ணுகிறார்? அவன் மீன் கிடைக்காமல் இருக்கும் பொழுது పేతురుకి చేపలు దొరకని అప్పుడు, அந்த 5వ అధ్యాయం లూక్ 5, లూకా సువార్త 5వ అధ్యాయము, மீன் கிடைக்காமல் அவன் தொழிலிலே கொஞ்சம் விரக்தியா இருக்கும் பொழுது, ఇదిగో ఆయన పనిలలో ఆయన అలసిపోయి చేపలు దొరకని సమయములో ஆண்டவர் சொல்லுகிறார் 4వ వచనం, 4వ వాక్యమును మనం చూస్తామండి. பேதுரு, நான் சொல்லுகிற இடத்திலே போய் நீ வலையை போடு. ఇదిగో నేను చెప్పే స్థలములో నువ్వు వలను విసురు. ஆண்டவருக்கும் அவனுக்கும் உண்டான சில காரியங்கள், இன்சிடென்ட்களை நான் குறிப்பிட்டு காண விரும்புகிறேன். ఇదిగో యేసు ప్రభుకి ఆయనకు కలిగిన సంభాషణ మరియు కొన్ని కార్యములను గురించి నేను చెప్పుచున్నాను. పేతురు, நான் சொல்லுகிற இடத்திலே நீ போடு வலையை. ఇదిగో నేను చెప్పే స్థలములో నువ్వు వలను వీసు. హల్లెలూయా. அவன் அந்த இடத்துல வலையை போட்டான். ఆ స్థలములో ఆయన వలను వీసి ఉన్నాడు. அவன் ஒரு வார்த்தை சொல்லுகிறான் அந்த ஆண்டவரை பார்த்து. ఆయన ఒక మాట చెప్తున్నాడు. இந்த வார்த்தையினாலே அவன் எவ்வளவாக அவரை குறித்து அறிந்திருக்கிறான் என்று நமக்கு தெரியும். ఈ మాట వల్ల ఆయన ఎంతగా యేసు ప్రభుని తెలుసుకున్నాడో మనం చూడాలి. ఆండవరే, நான் ட்ரை பண்ணிட்டேன் ஆண்டவரே. ఇదిగో యేసయ్య, నేనైతే రాత్రంతా శ్రమపడి ఉన్నాను. நான் ராத்திரி எல்லாம் தேடிட்டேன் ஆண்டவரே. రాత్రంతా కూడా నేను శ్రమపడి ఉన్నాను. ஆனா கிடைக்கல ஒண்ணு கூட. ఒక్క చాప కూడా నాకు దొరకలేదు. హల్లెలూయా. ஆனால் பாருங்க, நம்முடைய வாழ்க்கையில முக்கியமா 3 காரியங்களை குறித்து இந்த நாளிலே நாம பார்க்கிறோம். 3 కార్యముల గురించి ఈ దినమున మనం చూడబోతున్నాము. 5వ வருஷம் ఏసీ క్యాంపిన్ టీమ్ జ్ఞానం, బుద్ధి, కీழ்పడిదల్. ఇదిగో ఈ 5వ సంవత్సరం ఒక ఏసీ క్యాంప్ ఒక అంశం ఏమిటంటే బుద్ధి, జ్ఞానము మరియు లోబడడము. இந்த 3 காரியங்களும் தேவை. ఈ 3 కార్యములు మనకు అవసరమై ఉన్నది. ஆனால் கடைசி காரியம் மிகவும் அவசியமானது.
చివరి కార్యం ఏమిటంటే అది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, ఆమేన్. அவன் சொல்லுகிறான், ஆண்டவரே இரவு வரை எனக்கு ஒன்றும் கிடைக்கவில்லை. ఇదిగో రాత్రి అంతా కూడా నేను ప్రయాసపడి ఉన్నాను, నాకు ఏమీ కూడా దొరకలేదు. ஆனால் అయినా కూడా 5వ వచనం 5వ వాక్యము లూకా 5:5 లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వాక్యము ஆகிலும் కానీ అయినా కూడా உம்முடைய வார்த்தையின்படியே నీ మాట ప్రకారం வலையில போடுகிறேன், கரங்களை వలను విసురుతున్నాను. ஆண்டவரிடம் கரங்களை தட்டுவோம், గట్టిగా చప్పట్లు కొడతామండి. ஹல்லேலூயா, ஆமென். ஆண்டவரை அவன் சொல்லுகிறான், ஆண்டவரை குறித்து அவ்வளவு ஆண்டவரை குறித்து இன்னும் அறிந்ததில்லை. அவன் ஆண்டவரை ட்ரை பண்ணிட்டு ஆண்டவரின் வார்த்தை சொல்லுகிறான். ఇదిగో దేవుణ్ణి యేసు ప్రభుని ఆయన తెలుసుకోలేదు, కానీ ఆయన ఒక మాట చెప్తున్నాడు, రాత్రంతా కూడా నేను ప్రయాసపడి ఉన్నానని. உள்ளுக்குள்ள தெரியும் நம்ம எவ்வளவு நாள் இந்த கடல்ல, இந்த சமுத்திரம் கலிலேயா கடல்ல மீன் பிடிச்சிருக்கிறோம். சுத்தி எந்த இடத்துல எங்க எப்பப்போ என்னென்ன கிடைக்கும் நல்லா தெரியும். ஆனா ஒரு வார்த்தை கூட சொல்லாம அவன் ஆண்டவரை நைட்ல ட்ரை பண்ணிட்டு ஆண்டவரை சொல்லிட்டு அவன் ஒரு வார்த்தை சொல்லுகிறான், உம்முடைய வார்த்தையின்படியே நான் வலையை போடுகிறேன். ఇదిగో ఈ గలిలయ నదిలో ఎన్నోసారి ఆయన పని చేసి ఉన్నాడు, ఆయనకు తెలుసు చేపలు ఎలా పట్టాలో ఎలా పట్టకూడదో. అయినా కూడా ఆయన ఒకే మాట చెప్తున్నాడు, రాత్రంతా నేను ప్రయాసపడి ఉన్నానని చెప్పేసి ఇదిగో నీ మాట చొప్పున నేను చేస్తానన్నాడు. వేదం சொல்லுகிறது, மனுஷனோ முகத்தை பார்க்கிறான், ஆனால் தேவரீரோ உள்ளத்தின் ఆழங்களை அறிந்து பார்க்கிறீர். ఇదిగో పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, మనిషి అయితే పై రూపమును చూస్తాడు, కానీ దేవుడైతే అంతరంగమును చూస్తాడు. ஒருவேளை இங்க இவ்வளவு பேர் நீங்க உட்கார்ந்து கொண்டிருக்கலாம், ఇక్కడ ఎంతో మంది కూర్చొని ఉండవచ్చు. ஆண்டவருக்காக நான் அன்போடு கூட வைராக்கியமா வந்தேன் என்று சொல்லி இங்க அமர்ந்திருக்கலாம். ఇదిగో దేవుని కొరకు వైరాగ్యముతో మరియు ప్రేమతో వచ్చి ఉన్నానని చెప్పవచ్చు. என் தேவாதி தேவனோ உள்ளங்களை ஆராய்ந்து அறிந்திருக்கிறவர். దేవాది దేవుడు అంతరంగమును పరిశీలించువాడు. కరங்களை தட்டுவோம் நன்றாக, గట్టిగా చప్పట్లు కొడతామండి. யார் கீழ்ப்படிவார்கள், ఎవరు లోబడతారు, யாரின் வார்த்தையை கேட்பார்கள், ఎవరు నా మాటకు లోబడతారు, யார் செய்வார்கள், ఎవరు క్రియ ద్వారా చేస్తారు, யார் இந்த வார்த்தையை கேட்டுக்கொண்டு வெளியே போய் ஊழியம் செய்வார்கள், ఇదిగో నా మాటలు విని బయట ఎవరు, யார் எனக்காக வாழ்வார்கள், ఎవరు నా కొరకు జీవిస్తారు என்று ఆండவர் அறிந்திருக்கிறார். అలా దేవుడు తెలుసుకొని ఉన్నాడు. உம்முடைய வார்த்தையின்படியே నీ మాట ప్రకారము முடிந்து விட்டது. நிறைய மீன்களை பார்த்து விட்டான். అప్పుడు ఆ పేతురు ఎక్కువగా చేపలను చూసి ఉన్నాడు. அப்பவே அவன் உள்ளத்திற்குள்ளே பயங்கரமான கிரியை செய்திருக்கும். అప్పుడే ఆయన హృదయంలో ఒక భయంకరమైన క్రియ చేయ ఆరంభించి ఉన్నది. ஆண்டவரே, దేవా, இவர் எப்படிப்பட்டவரோ, ఎటువంటి వాడో. ஹல்லேலூயா. பாருங்க, சும்மா ஆண்டவர் அருகில கொண்டு வர மாட்டார். ఇదిగో దేవుని యొక్క సమీపములో ఆయన తీసుకొని రాడు. 3 நாட்கள் இங்க உட்கார்ந்து கொண்டிருக்கீங்க. 3 దినములుగా మీరు కూర్చొని ఉన్నారు. சில பேர் நீங்க இங்கேயே இருக்கீங்க, ఎంతో మంది ఇక్కడే ఉన్నారు. ஆனா சில பேர் போயிட்டு வராங்க. కొంతమంది వెళ్ళి వస్తున్నారు. எவ்வளவு கஷ்டம் தெரியுங்களா? அதெல்லாம் ఎంత కష్టమో తెలుసా? ஹல்லேலூயா. கரங்களை தட்டுவோம், చప్పట్లు కొడతామండి. ஹல்லேலూயா. சில பேர் போயிட்டு வீட்டுக்கு அரேஞ்ச் பண்ணிட்டு வராங்க. ఇదిగో ఇంటికి వెళ్ళి వస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. రెండో కార్యం ఏమిటంటే வலை கிரியத்தக்கதாக மீன்களை அவன் பார்க்கிறான். ఇదిగో వల తెగిపోయేలాగా ఆయన చేపలను చూస్తున్నాడు. మత్తయి 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనத்தை நாம் பார்ப்போம். 25వ వాక్యమును మనం చూస్తాం. இந்த இடத்துல நாம் பார்க்கும்போது ஆண்டவர் கடலின் மேல் நடந்து வருகிறதை பார்க்கிறோம். ఇదిగో ఈ స్థలములో మనం చూస్తున్నప్పుడు దేవుడు యేసు ప్రభు నీటిపైన నడుచుకొని వస్తున్నాడు. ఎంత అద్భుతమైన ఒక కార్యం ఆండవర్ கடல் மேல் நடப்பது. ఇదిగో దేవుడు నీటిపైన నడుచు వచ్చేది ఎంత అద్భుతమైన కార్యము. எல்லாரும் பார்க்கிறார்கள், అందరూ చూస్తున్నారు. 25వ వచనத்திலே 25వ వాక్యములో యేసు 25వ వాక్యము 4వ జామத்திலே ఇదిగో రాత్రి సమయములో యేసు கடலின் மேடு நடந்து அவரிடத்துல வருகிறார். ఇదిగో నీటిపైన ఆయన నడుచుకొని நல்லா கவனிங்க. ஹல்லேலூயா. சும்மா ஆண்டவர் தேர்ந்தெடுக்க மாட்டார். ఇదిగో ఊరికే దేవుడు మనల్ని పిలవలేదు. 12 శిష్యుகளை அப்படியே தேர்ந்தெடுக்கவில்லை. 12 శిష్యులను అలాగే ఆయన పిలవలేదు. యేసునాథరే జపం பண்ணி విட்டு தேர்ந்தெடுத்தார். కరங்களை తట్టుவோம். ఇదిగో యేసు ప్రభువు ప్రార్థన చేసుకొని వాళ్ళని ఏర్పరచుకొని ఉన్నాడు. சும்மா 3 பேரை தேர்ந்தெடுத்து மேலே கொண்டு போய்வில்லை, மலை மேலே அவரை. ఇదిగో ముగ్గురిని ఆయన ఏర్పరచుకొని ఆ కొండ పైన తీసుకొని వెళ్ళలేదు, ట్రైనింగ్ ఇస్తున్నాడు. அப்படியே அந்த 12 பேருக்கு முன்பாக நடந்து வருகிறார். అలా 12 మంది శిష్యుల ముందు ఆయన నడుచుకొని వస్తున్నాడు. 12 பேருக்கு முன்பாக நடந்து வருகிறார். எல்லாம் அலறுறாங்க. 12 మంది శిష్యులు భయపడుచున్నారు. వేదం சொல்லுகிறது, పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది 26 26వ వాక్యం, அவர் கடல் மேல் நடக்கிறதை சீஷர் கண்டு கலக்கம் அடைந்து, கலக்கம், ఆయన సముద్రము పైన నడుచుకొని వచ్చేది
శిష్యులు చూసి వాళ్ళు భయపడి ఉన్నారు. இப்ப அப்படியே நீங்க யோசிச்சு பாருங்க, அந்த சத்தம் எப்படி இருந்திருக்கும், அந்த கலக்கம் எப்படி இருந்திருக்கும், அந்த பயம் 12 பேர் அலறி இருந்தாங்கன்னா எப்படி இருந்திருக்கும். 12 మంది భయపడి వణికి ఉన్నారంటే ఎలా ఉండొచ్చు ఆ శబ్దం అని కూడా మీరు ఒక్కసారి గమనించండి. హల్లెలూయా. ఆండర్ சொல்கிறார் பயப்படாதீங்க, எல்லாரையும் பார்த்து சொல்கிறார் பயப்படாதீங்க. ఇదిగో అందరిని చూసి ఆయన చెప్పుచున్నాడు భయపడవద్దు, ధైర్యము తెచ్చుకోండి, திடன் கொள்ளுங்கள், ధైర్యము తెచ్చుకోండి. హల్లెలూయా ఆమేన్. 12 பேர், 12 మంది, ஆனால் ஒரே ஒருத்தன், కానీ ఒకే ఒక వ్యక్తి పేతురు. 28 చదవండి, తెలుగుல చదవండి. హల్లెలూయా. என்ன தெரிகிறது இதிலிருந்து இருந்து உங்களுக்கு? దీని ద్వారా ఏమి మీరు తెలుసుకోగలరు? இந்த வசனம் என்னை அதிகமாக தொட்ட ஒரு வசனம். ఈ వాక్యము నన్ను ఎంతగానో నన్ను తాకిన వాక్యమై ఉన్నది. பயத்தினால் అలறுகிற அந்த இடத்திலே, భయముతో వాళ్ళు వణుకుతున్న సమయములో, பயங்கரமான புயல் இருக்கிற அந்த இடத்திலே, ఇదిగో భయంకరముగా గాలి విసురుచున్న సమయములో, సిచువేషన్ பயங்கரமா இருக்குது, పరిస్థితి అంతా కూడా తారుమారుగా ఉంది. எல்லாருக்கும் இந்த உலகத்துல சிச்சுவேஷன் அதிகம் பயங்கரமா தான் இருக்குது. ఈ లోకములో అందరికీ పరిస్థితులు తారుమారుగా எவ்வளவு ఉండవచ్చు. பிரச்சனைகள் மத்தியில நாம் வந்திருக்கிறோம், ఎన్నో సమస్యల మధ్యలో మనం వచ్చి ఉన్నాము, எவ்வளவு கஷ்டத்தின் மத்தியில வந்திருக்கிறோம், ఎంతో కష్టములలో మనం వచ్చి எவ்வளவு ఉన్నాము. கஷ்டத்தின் மத்தியில பல ஊழியக்காரர்கள் ஊழியம் செய்து கொண்டிருக்கிறார்கள். ఎంతో కష్టములలో కూడా సేవకులు సేవ చేస్తున్నారు. அந்த சூழ்நிலையிலே பயங்கர கலக்கம், சுற்றி பார்த்தால் புயல், காற்று, மழை பயங்கரமா இருக்குது, கடல் அலைப்பாயுது, போட்டு அடைப்பாயுது, போட்ல பக்கத்துல இருக்கிற ஒருத்தன் கூட சிரிக்கல, எல்லாருமே அலறுகிறார்கள். ఇదిగో ఆ పరిస్థితిని చూసినప్పుడు అక్కడ సుడిగాలులు ఉన్నది, గాలులు ఉన్నది, వలలు ఉన్నది, మరియు ఆ సముద్రములో చీకటిలో ఆ ఒక ఓడలో అందరూ కూడా భయపడి వణుకుతున్నారు. ఆండவர் ஒருத்தரை தேர்ந்தெடுப்பது என்றால், కానీ యేసు ప్రభు ఒక్కరిని మాత్రమే ఆయన ఏర్పరచుకున్నాడు. ஒருத்தரை தேர்ந்தெடுப்பது என்றால், ఆయన ఒక్కరిని ఏర్పరచుకున్నది. ஒரு ஊழியக்காரனை தேர்ந்தெடுப்பது என்றால், ఒక సేవకుడిని ఏర్పరచుకున్నాడంటే ట్రైనింగ్ கொடுப்பார், ఆయనకు ట్రైనింగ్ ఇస్తాడు, ట్రైనింగ్ கொடுப்பார், ఆయనకు ట్రైనింగ్ ఇస్తాడు. எதுக்கு நடந்து வராரு, ఎందుకు నడిచి వస్తున్నాడు, எதுக்கு கடல் மேல நடந்து வரணும், ఎందుకు నీటి పైన నడిచి రావాలి, ஜனங்கள் முன்பாக அற்புதம் செய்ய வேண்டும் என்றா, ఇదిగో మనుషుల ముందులో అద్భుతము చేయాలనా, எதுக்காக கடல் மேல நடந்தார், ఎందుకు నీటి పైన నడిచి వచ్చున్నాడు. is giving training to apostles. అపోస్తలులకు ఆయన ట్రైనింగ్ ఇస్తున్నాడు, பார்க்கறாரு, చూస్తున్నాడు எப்படி இருக்காங்க எல்லாரும், ఎలా ఉన్నారు అందరూ అని, எப்படி తయారవறாங்க, ఎలా వాళ్ళు సిద్ధపరచున్నారు. ஒருத்தன் மாத்திரம் பேதுரு மாத்திரம், కానీ ఒక్కడు మాత్రమే పేతురు, ஆண்டவரே நீரே ஆனால், ఇదిగో దేవా నీవైతే. ஹல்லேலூயா. அவருக்கு தெரியும் இவர் ஆண்டவர், ఈయన దేవుడని ఆయనకు తెలుసు. జీవముள்ள వార్తలు ఉమ్మిడத்துல தான் இருக்குது, ఇదిగో జీవము కలిగిన మాటలు నీలో ఉన్నది, దేవుని కుమారునాగియ క్రీస్తు, ఇదిగో దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు. ஆனா நீங்க நடந்தா நான் கூட நடப்பேன். చప్పట్లు కొట్టు. ఇదిగో మీరు నడుస్తే నేను కూడా నడుస్తాను, நீ நடந்தா நானும் நடப்பேன், మీరు నడుస్తే నేను కూడా నడుస్తాను, நீங்க நடந்தா நானும் நடப்பேன், మీరు నడుస్తే నేను కూడా నడుస్తాను. హల్లెలూయా. ఆండவர் சொன்னார், దేవుడు చెప్తున్నాడు, நான் செய்ததையும் செய்வீர்கள், அதற்கு மேலான அற்புதங்களையும் செய்வீர்கள். నేను చేసిన కార్యముల కంటే గొప్ప కార్యములు మీరు చేస్తారు. எத்தனை பேர் செய்ய முடியும், ఎంతమంది చేయగలరండి. హల్లెలూయా. எனக்கு மேலான காரியங்களை செய்வீர்கள். ఇదిగో నేను చేసిన కార్యముల కంటే గొప్ప కార్యములు 12 பேருக்கு என்ன சொல்றாரோ அதுதான் அவங்கட்டே சொன்னாரு. 12 మంది శిష్యులతో ఏమి చెప్తున్నాడో ఆయనతో కూడా అదే మాట చెప్తున్నాడు. 28వ వాక్యము, நான் உம்மிடத்துல நடந்து வர கட்டளை கொடுங்க. అయ్యా ఆజ్ఞాపించండి, నేను నీతో నడిచి రావడానికి. நல்லா கவனிங்க, குதிச்சில்ல, உடனே குதிச்சில்ல, ఆయన ఎంబడే ఆయన నీటిలో దుంకలేదండి. பயங்கர அவசரக்காரன், பயங்கரமான ஒரு உடனே செய்வான், அப்படியெல்லாம் இல்ல. ఎంబడే ఆయన చేస్తాడని కాదండి. நீங்க சொல்லுங்க, మీరు చెప్పండి, நான் செய்றேன், నేను చేస్తాను. హల్లెలూయా. కట్టளை கொடுங்க, நான் நடந்து வருகிறேன். మీరు ఆజ్ఞాపించండి, నేను చేస్తానని చెప్తున్నాడు. ஆண்டவராகிய இயேசு ஒரே ஒரு வார்த்தை ஆண்டவர் பார்க்கறாரு. 12 பேரும் கேட்கல, 12 మంది శిష్యులు కూడా అడగలేదు ఎవరు, 12 பேரும் கேட்கல. ఈ 12 మందిలో కూడా ఎవరు అడగలేదు. முன்பே தெரியும், ముందుగానే తెలుసు. హల్లెలూయా. அவன் கூட்டத்தை பார்த்து 12 சீஷர்களை தேர்ந்தெடுக்கும் போதே ஆண்டவர் தெரியும், உள்ளத்தை தெரியும், அறிந்திருக்கிறார். ఇదిగో 12 మంది శిష్యులను ఆయన కొరకు ఏర్పరచున్నప్పుడే వాళ్ళ అంతరంగము దేవునికి తెలుసు. தாயின் கர்ப்பத்திலே நீ உருவாகும் பொழுதே ஆண்டவரின் பெயரை சொல்லி மாத்திரம் அறியவில்லை, ஆண்டவரின் பலனை அறிந்திருக்கிறார், நீ என்ன செய்வாய் என்று அறிந்திருக்கிறார், நீ எவ்வளவு தூரம் ஓடுவாய் என்று அறிந்திருக்கிறார், எவ்வளவு தூரம் ஆண்டவருக்கு பாடுகள் படுவாய் என்று அறிந்திருக்கிறார். ఇదిగో తల్లి గర్భములో నిరూపించక ముందే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు ఎంతగా క్రియ చేస్తావు, నువ్వు ఎంతగా పని చేస్తావు, ఎంతగా నువ్వు పరిగెత్తుతావు దేవుని కొరకు, ప్రతి ఒక్కటి కూడా ఆయన తెలుసుకొని ఉన్నాడు. ரொம்ப பெரிய காரியங்கள்லாம் சொல்லல ஆண்டவர். దేవుడు పెద్ద కార్యములు చెప్పలేదు. என்ன சொன்னாரு? ఏమి చెప్పినాడు? வா, రా. பாக்குறாரு, చూస్తున్నాడు, என்ன பண்றான், ఏమి చేస్తున్నాడని. பேதுரு பயப்படாத, பேதுரு வா, பேதுரு நான் பாத்துறேன், ஒன்னும் சொல்லல.
ఇదిగో భయపడకు పేతురు రమ్మని చెప్పలేదు. ஊழியத்துல அப்படிப்பட்ட ஒரு ஆறுதலை கேக்குறீங்களா இன்னைக்கு? ఇదిగో సేవలో ఇటువంటి ఓదార్పు మాటలు మీరు అడుగుతున్నారా? ஒன்னும் பயப்படாதீங்க, நீங்க வாங்க ஊழியம் செய்யுங்க, அப்படியெல்லாம் கூப்பிட்டு போகாதீங்க. ఇదిగో భయపడకండి, మీరు రండి సేవలో అని పిలిచే అటువంటి మాటల కొరకు ఎదురు చూస్తున్నారు. ఆండవర్ 12 பேரையும் பார்க்கறாரு. 12 మంది శిష్యులను చూస్తున్నాడు. ஒருத்த மாத்திரம் பேசுறான், ఒక్కడు మాత్రమే దేవునితో మాట్లాడుచున్నాడు. అప్పుడు పేతురు పడవై విட்டு ఇறங்கி ఆ ఓడను దిగి இயேசுவினிடத்தில் போக ஜலத்தின் மேல் நடந்தான். జలముల పైన నడిచి ఉన్నాడు. ஊழியம் நடந்தான். ఇదే సేవ అండి. ஊழியம் కూడా ఆండవర్ వార్తకి కీழ்పడింది అవడి చిత్తத்தின்படி செய்வது. ఇదిగో సేవకులు అనగా దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానుసారంగా వాళ్ళు జీవించాలి. పేతురు అవసర బుద్ధి என்று நினைக்காதீங்க. ఇదిగో పేతురు చాలా అవసరమైన వ్యక్తి అనుకోదు. ஆண்டவருடைய வார்த்தைக்காக காத்திருந்தான். ఇదిగో దేవుని మాట కొరకు ఆయన వేచి ఉన్నాడు. హల్లెలూయా. ఉடனே அவன் இறங்கினான். ఎంబడే ఆయన దిగి ఉన్నాడు, నడిచి ఉన్నాడు. அவ்வளவுதான், అంతే. அவனுடைய வாழ்க்கையை பற்றி உயிரை பற்றி அவனுக்கு கவலை இல்லை. ఇదిగో ఆయన జీవితము గురించి, ఆయన ఒక ప్రాణము గురించి ఆయన ఏ మాత్రం లెక్క పెట్టలేదు. నడుకడల్ எப்படி இருக்கும்னு ஒரு மீன்காரனுக்கு தெரியும். ఇదిగో మధ్య సముద్రము ఎలా ఉంటుందో ఆ చేపల వాడికి తెలుసు. நல்லா தெரிஞ்சுக்கோ, ஊழியம் என்ன ஒரு சாதாரண காரியம் அல்ல. ఇదిగో సేవ అనగా అది సాధారణమైన కార్యము కాదు. నడుకడల్ நடப்பது போல, ఇదిగో నడు సముద్రములో నడిచే రీతిగా. బోటిலே எப்படி போவது என்று பேதுருக்கு தெரியும். ఓడలో ఎలా వెళ్ళాలి పేతురుకు తెలుసు. నడుకడల్లో ఇறங்கினா என்ன ஆகும்னு பேதுருக்கு தெரியும். మధ్య సముద్రములో మనం దిగినప్పుడు ఏమి జరుగుతుందో పేతురుకు బాగా తెలుసు. సాధారణమైన నిனைக்காதீங்க இதெல்லாம். ఇదన్నీ కూడా సాధారణమైన మాటలు అనుకోవద్దు. ஒரு నడుకడల్లో இறங்குறான் குதிக்கிறான்னா సాధారణ విషయం అల్ల. మధ్య సముద్రములో ఆయన దిగుతున్నాడంటే అది సాధారణమైన కార్యము కాదు. హల్లెలూయా, ఆమేన్. ఆండవర్ దేవుడు హైదరాబాద్కు పో என்று என் மனைவியோடு பேசின பொழுது, హైదరాబాద్కు వెళ్ళుమని నా భార్యతో మాట్లాడినప్పుడు அப்படிதான் சொன்னாங்க என்கிட்ட வந்து. ఆమె అలాగే చెప్పి ఉన్నది నాతో. హైదరాబాద్కు పో, ఆంధ్రాలో హైదరాబాద్కు వెళ్ళుమని చెప్పి ఉన్నారని. హల్లెలూయా. కొంచె நேரம் எனக்குள்ள பயங்கரமான ஷாக். నాకు భయంకరముగా ఆశ్చర్యపోయినాను. நான் எப்பொழுதுமே உடனே பதில் சொல்ல மாட்டேன். నేను ఎంబడే బదులు చెప్పను. హల్లెలూయా. ஒன்றே ஒன்று நான் தெரிந்து கொண்டேன். ఒకటే ఒకటి నేను తెలుసుకున్నాను. ஆண்டவருக்கு சித்தமாக எந்த ஒரு காரியம் அவர் பேசும் பொழுது நம்ம அகைன்ஸ்டா நிக்க கூடாது என்று. ఇదిగో దేవుడు మాట్లాడుతుండగా దానికి విరోధముగా ఏ కార్యము చేయకూడదని. ஆண்டவர் எப்பொழுது நான் இந்த வேதத்தை படிக்க ஆரம்பித்தேனோ, ఎప్పుడైతే నేను పరిశుద్ధ గ్రంథమును చదవడము ఆరంభం చేసి ఉన్నానో, பேச ஆரம்பித்து விட்டார். అప్పుడు దేవుడు నాతో కూడా మాట్లాడడం ఆరంభం. வேலையை விடும் பொழுது கூட, ఆమె పని వదిలినప్పుడు కూడా உடனே எனக்கு ஷாக். నేను హఠాత్తుగా ఆశ్చర్యపోయినాను. சில நாட்கள் கழித்து தான் ஆண்டவர் என்னோடு பேசின பிறகு நான் ஒப்புதல் கொடுத்தேன். ఇదిగో కొన్ని రోజుల తర్వాత దేవుడు నాతో మాట్లాడిన తర్వాతనే నేను దేవుని సేవకు అప్పగించుకున్నాను. ஒரு 12ஆம் வகுப்பு முடித்த +2 முடித்த ஒரு மகள், ఇదిగో 12వ తరగతి చదువుతున్న కూతురు படிக்க வேண்டும் இன்ஜினியரிங் காலேஜ் என்று ஆசைப்படுகிறாள். ఇదిగో ఇంజనీర్ కాలేజ్ చదవాలని ఆశ కలిగి ఉన్నది. இந்த ஊர் தெரியாது, ఊరు తెలియదు, யாரும் இல்லை, ఈ ఊర్లో ఎవరూ లేదు మాకు. எல்லாம் பொட்டி படுக்கையெல்லாம் தூக்கி கொண்டு வரணும். ఇదిగో పెట్ట బట్టలు అన్ని కూడా మేము మోసుకొని వచ్చున్నాము. సాధారణ ఒక విషయం అల్ల. ఇది అన్ని కూడా సాధారణమైన మాటలు కాదు. నేను பெருமைப்படுத்திக்கொள்ளதை சொல்லவில்லை. ఇదిగో నన్ను నేను హెచ్చించుకోవాలని చెప్పడం లేదు. పేతురుకు நன்றாக தெரியும் எவ்வளவு ஆழம் இருக்குன்னு சொல்லி. ఇదిగో పేతురుకు తెలుసు ఆ సముద్రం ఎంత లోయలో ఉంటుందని. நான் இது மேல கீழ రెండు కాళ్ళు వెచ్చా என்ன ఆగుందని పేతురుకు தெரியும். నీటి పైన రెండు కాళ్ళు పెడితే ఏమి జరుగుతుందని. ఆండవరే நீங்க ஆனா நீங்க செய்யறத நான் செய்யணும் ஆண்டவரே. మీరు చేసిన కార్యము నేను కూడా చేయాలి దేవా. நீங்க சொன்னா என்னால செய்ய முடியும். మీరు చెప్తే నేను చేయగలను. நீங்க நடந்து ஒரு வார்த்தை எனக்கு சொன்னீங்கன்னா நானும் உங்க போல நடக்க முடியும். ఇదిగో ఒక మాట మీరు ఆజ్ఞాపిస్తే చాలు నేను కూడా మీలాగా నేను నడవగలను. இங்க வந்த பிறகு அதிகமான கஷ்டங்கள் நாங்கள் பட்டோம். ఇక్కడ వచ్చినప్పుడు ఎన్నో అధికమైన కష్టములు మేము ఎదుర్కొన్నాము. நிறைய வேலை சொல்லியிருப்பார்கள். ஒரு కిలో అరిసి కూడా ఇல்லாமல் நிறைய కష్టపడ్డాం. 1 కిలో బియ్యము కూడా కొనడానికి మాకు ఎంతో కష్టమైన కార్యము. நீங்கள் வந்த அந்த சாக்கெட் பகுதி ரோடிலே நான் நடந்திருக்கிறேன். ఇదిగో సాకెట్ ప్రాంతంలో నేను నడిచి ఉన్నాను. ஒரு பையை வைத்துக்கொண்டு ఒక సంచిని తీసుకొని நான் வாங்கிட்டு வரமான்னு சொல்லி அரிசி வாங்கிட்டு வர சொன்னாங்க. ఇదిగో మా భార్యతో నేను చెప్పినాను బియ్యము కొనుక్కొని వస్తానని. அந்த பையை வாங்கி கொண்டு இந்த ரோடிலே திரிந்தேன். ఆ సంచిని తీసుకొని ఈ యొక్క మార్గంలో నేను నడిచి ఉన్నాను. அது ஒரு பெரிய ஒரு கதை.
దానికి ఒక పెద్ద కథ ఉన్నది. அதற்கு பின்பாக நான் திடீரென்று பார்க்கும்போது 500 ரூபாய் என் கார்டில் இருந்தது. హఠాత్తుగా నేను చూసినప్పుడు నా కార్డులో 500 రూపాయలు ఉన్నది. அப்போ அங்க ஒரு மோர் சூப்பர் மார்க்கெட் இருக்குது. 500 ரூபாய் தான் இருக்குது. மோர் சூப்பர் மார்க்கெட்ல మోర్ సూపర్ మార్కెట్ లో నేను వెళ్ళి ఉన్నాను. எல்லாவற்றையும் எடுத்து வைத்து விட்டேன் பேக்ல. అన్ని కూడా తీసుకున్నాను బ్యాగ్ లో. தெலுங்கானா பீப்புள் வந்து ஒரு 15 பேர் வந்து நின்னு ஷட் அவுட் பண்ணிட்டாங்க அந்த செகண்ட் மோர் சூப்பர் மார்க்கெட்டை. ఇదిగో తెలంగాణ ప్రజలు వచ్చి ఆ మోర్ షట్టర్ ని మూసివేసి ఉన్నారు. அப்போது பந்து மிக சிவியராக இருக்கிறது. మా పరిస్థితి ఎంతగానో హీనముగా ఉన్నది. பந்து అప్పుడు బంద్ ఉన్నది. சேல்ஸ் பண்ணோட எல்லாம் அங்கே வச்சுட்டு வெளியே போங்க. ఏది కూడా అమ్మకూడదు, అన్ని బంద్ చేసి వెళ్ళిపోవాలి. பருப்பு அந்த அரிசி எல்லாம் வைத்து விட்டு கட்டையெல்லாம் எடுத்து வந்தார்கள். வைத்து விட்டு ஷட்டர் திறந்தாங்க, வெளியே போயிட்டேன் நான். ఇదిగో ఆ బియ్యము పప్పులు అన్ని కూడా తీసుకున్నాను, కానీ షట్టర్ తీసి ఉన్నారు. నేను బయటికి అలాగే వెళ్ళిపోయాను. மறுபடியும் அந்த சாக்கெட் ரோட்ல தான் வந்தேன் நான். మరలా ఆ సాకెట్ రోడ్ పైననే తిరుగుతున్నాను. హల్లెలూయా. அங்க வைத்து இந்த எங்க யார்கிட்ட போய் கேட்கலாம்? ఇప్పుడు ఎవరి దగ్గర మేము వెళ్ళి అడగాలి? அப்போ கூட ஒரே ஒரு தீர்மானம் வாழ்க்கையில எடுத்தேன் நான். ఒకే ఒక తీర్మానము మేము తీసుకున్నాము మా జీవితంలో. ஆண்டவரிடம் போய் எந்த கேள்வியும் ஏண்டவரே இப்படி பண்ணீங்க, ஆண்டவரை கேள்வியே கேட்க கூடாது என்று. ఇదిగో దేవుని ఏ మాత్రం మేము ప్రశ్నించకూడదు. దేవా ఎందుకు ఈ పరిస్థితి మాకు వచ్చింది అని మేము ప్రశ్నించవద్దు అనుకున్నాను. அன்று అలా எடுத்துக்கொண்டு சென்ற பேக் இதுதான். నేను తీసుకుని వెళ్ళిన బ్యాగ్ ఇదే. இன்றைக்கு நான் அதை பயன்படுத்துகிறேன். அது பார்க்கும்போதெல்லாம் நல்லது வரும். ఈ బ్యాగ్ ని నేను చూస్తున్నప్పుడు ஆனால் பின்காலத்திலே అయినా కూడా వెనుక దినములలో ஆண்டவர் దేవుడు என் வீட்டை தேடி வந்து నా ఇంటిని వెతుక్కొని వచ్చి அந்த காரை கொடுத்தார். ఆ కార్ని ఇచ్చి ఉన్నాడు. ஒரு எம்எல்ஏ போஸ்டுக்கு நிக்கிற ஒரு 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 அரசியல்வாதியுடைய கார் அது. ఇదిగో ఎమ్మెల్యేగా నిలబడిన ఒక పొలిటికల్ లీడర్ ఆ ఒక కార్ తెచ్చి ఇచ్చి ఉన్నాడు. தேடி வந்து வீட்டில வந்து கொடுத்து விட்டு మమ్మల్ని వెతికి వచ్చి ఆ కార్ను మాకు బహుమతిగా ఇచ్చి ఉన్నాడు. அப்படியாக ஆண்டவர் உயர்த்தினார். దేవుడు మా సేవను అలాగా ఆశీర్వదించున్నాడు. இப்பட்ட வாட்ச் போட வேண்டும் ஆசை எனக்கு ரொம்ப. ஐ வில் ஃபீல் வெரி ஷேம். என்ன வெயிட் இந்த மாதிரி போடவே மாட்டேன். மோதம் போட ஆசை இருக்காது எனக்கு. ఉంగరములు వేసుకునే ఆశ ఉండదు. போட்டதே இல்லை. போட்ட மோதத்தோட நான் காட்டி கொடுத்தேன். ఈ వేసుకున్న ఉంగరమును కూడా తీసివేసి ఉన్నాను. போட்டாலே எனக்கு ஷைனிங் தான் நல்லா இருக்காது. నాకు ఇటువంటి మెరుపు రంగులు అన్ని కూడా அவளுடைய என் மகளுடைய பயங்கரமான ஆசை நீ போட்டுதான் ஆக வேண்டும். నా కూతురు ఒక ఆశ ఏమిటంటే నేను ఇటువంటి వాచ్లు వేసుకోవాలని. எனக்கு தலையில என்ன போட்டாலும் சரி, నాకు తలలో నూనె వేస్తే సరే, எனக்கு డ్రెస్ போட்டாலும் சரி, నాకు బట్టలు వేసుకుంటే సరే, எனக்கு ஷூ போட்டாலும் சரி, షూలు వేసుకుంటే సరే. ஒண்ணே ஒண்ணு தெரிந்து கொண்டேன், எங்க அப்பா போடுறாரு. ఇదిగో నేను తెలుసుకున్నది ఏమిటంటే నా తండ్రి నాకు ధరింప చేస్తున్నాడు. హల్లెలూయా, ఆమేన్. அது ஒரு வார்த்தை கீழ்ப்படிந்து உடனே மனைவிட சொன்னேன் போகலாம். ఇదిగో ఒక మాటకు నేను లోబడి నా భార్యతో నేను చెప్పినాను పద వెళ్దామని. இந்த நாளிலே ஆண்டவர் ఈ దినమున దేవుడు 3 நாட்களிலே 3 దినములలో ஏதாவது ஒரு வழியில உங்களோட பேசி இருந்தால், ఏదో ఒక మార్గములో మీతో మాట్లాడి ఉంటే, హల్లెలూయా, ஒரு பேதுரு இங்க இருந்து உருவாகும்படியாக ఇదిగో ఒక పేతురు ఇక్కడ రూపించాలని. హల్లెలూయా, ஒரு பேதுரு, ఒక పేతురు. அந்த 3 பேர்களிலே ఆ ముగ్గురులో కూడా 12 3 ஆண்டவர் எடுத்தார். ఇదిగో 12 మందిలో కూడా దేవుడు ముగ్గురిని చాలా సమీపములో తీసుకున్నాడు. இந்த ட்ரைனிங்ல ஆண்டவர் செலக்ட் பண்ணுகிறார். ఈ ట్రైనింగ్ లో కూడా ఒక్కడిని దేవుడు 3ல ஒன்ன கற்பாரையாக மாற்றினார். ఇదిగో ముగ్గురులో ఒక్కరిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. இது தண்ணி மேல நடக்கிற கற்பாரை. ఇదిగో నీటి పైన నడవడము నీకు నేర్పిస్తున్నాడు. இது மழை புயல் அடிச்சா கூட இந்த பாறை நிக்கும். ఇదిగో ఈ వర్షములు అలలు వచ్చినా కూడా ఈ ఓడ నిలిచి ఉంటుంది. நாளைக்கு நான் இல்லாக போனா கூட, రేపటి దినము నేను లేకున్నా కూడా, நான் மேலே போனா கூட, నేను పైన వెళ్ళిపోయినా இந்த కూడా கற்பாரை ஒண்ணு போதும். ఒకే ఒక బండ చాలు. హల్లెలూయా, హల్లెలూయా. அதனால தான் நாம இன்னைக்கு இருக்கிறோம். கரங்களை தட்டி. అందుకే ఇక్కడ ఉన్నాము మనము. இந்த கற்பாரையின் மேல் சபையை நான் கட்டுவேன். ఈ యొక్క బండ పైన నేను எல்லா சபைகளும் அந்த கற்பாரையின் மேல் கட்டப்பட்டது. ఇదిగో మీ సంఘములు అన్ని కూడా ఆ బండ పైన కట్టబడి ఉన్నది. யாராவது ஒரு கற்பாரை எழும்புமா இங்கே? అటువంటి బండ ఎవరైనా లేవనెత్తబడతారా? ஒரு சின்ன கிளிப்பிங் போட போகிறேன். ఒక చిన్న క్లిప్పింగ్ వేయబడతారు. இதை பார்த்து விட்டு நாம ஜெபம் பண்ண போகிறோம். ఈ యొక్క క్లిప్పింగ్ చూసి మనం பேதுருடைய வாழ்க்கை, ఇది పేతురు యొక్క జీవితం. அவன் கீழ்ப்படிந்த கீழ்ப்படிதல், ఆయన లోబడిన లోబడు, அவன் காட்டின கீழ்ப்படிதல், ఆయన చూపించిన లోబడట. ஒரே ஒரு வார்த்தை என்றா அவன் கடந்த சூழ்நிலை பயங்கரமான சூழ்நிலை. ఇదిగో ఆయన వెళ్ళిన పరిస్థితి చాలా భయంకరమైన. ஒரு முறை தான் அற்புதம் பார்த்தான். ఒకే ఒక్కసారి అద్భుతము చూసి ఉన్నాడు. ஒரு மீன்காரன் ఒక బెస్తవాడు இது நடக்காது என்று நல்லா தெரியும். ఇది జరగదని బాగుగా ஆனால் அவ்வளவு மீன் பார்த்த உடனே ஏசப்பா முகத்தை பார்க்கறான்.
అంత చాపలుగా విస్తారమైన చాపలు చూసి యేసు ప్రభు ముఖమును చూసి ஒரே ஒரு அற்புதம் தான் பார்த்தான். ఒకే ఒక అద్భుతముని చూసి ఉన్నాడు. தேவ ஊழியர்களை அற்புதத்தை எதிர்பார்க்காதீர்கள். ఇదిగో దేవ సేవకులారా అద్భుతాలను చూడవద్దు. உங்கள் வாழ்க்கையிலே சௌகரியத்தை எதிர்பார்க்காதீர்கள். ఇదిగో నీ జీవితంలో సౌకర్యములను చూడవద్దు. இரண்டாவது அற்புதத்தை அவன் பார்க்கவில்லை. రెండో అద్భుతమును ఆయన చూడలేదు. அவன் ட்ரைனிங்ல குதிச்சான். ఆయన ట్రైనింగ్ లో దిగి ఉన్నాడు. நீங்க நடந்தா நானும் நடப்பேன். చప్పట్లు కొడతా. మీరు నడిచిన ఎడల నేను కూడా నడుస్తాను. நீரே ஆனால் మీరే అయితే நான் நடப்பேன். నేను నడుస్తాను. கடைசில చివరిలో வரலாறு சொல்லுகிறது, చరిత్ర చెప్పుచున్నది, எல்லா டிசைபிள்களும் இருந்தார்கள். అందరూ శిష్యులు ఉన్నారు. 12 பேர் இறந்தார்கள், செத்து போனார்கள். 12 మంది ఉన్నారు, చనిపోయి ఉన్నారు. செத்து போயிட்டாங்க. అందరూ చనిపోయినారు. எல்லாரும் வேற வேற விதமா செத்து போனாங்க. అందరూ వేరే వేరేగా చనిపోయినారు. பேதுரு மாத்திரம் இயேசுவை போல இருந்தார். కానీ పేతురు మాత్రమే యేసు వలె ఆయన మరణించు. அவனுக்கு மாத்திரம் தான் சிலுவை. ఆయనకు మాత్రమే సిలువ. அவனுக்கு மாத்திரம் தான் சிலுவை. ఆయనకు మాత్రమే సిలువ. ஆண்டவர் பேதுருவை பார்த்து சொன்னார், என் மேல் அன்பு கூறுகிறாயா? ఇదిగో పేతురును చూసి దేవుడు అడుగుతున్నాడు, నా పైన ప్రేమను చూపించు. எஸ் ஆண்டவரே. అవును యేసయ్య. எல்லாரும் நம்ம சொல்லுவோம்ல, ஆண்டவரே we love you Lord. యేసయ్య మేము నిన్ను ప్రేమిస్తున్నాము. உமக்காக தான் ஆண்டவரே நான் இவ்வளவு கஷ்டப்படுறேன். నీ కొరకే కదా మేము కష్టపడుతున్నాము. హల్లెలూయా. நீ உன்னுடைய விருப்பம் போல வாழ முடியாது. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించలేవు. yes lord. అవును దేవా. அப்பனவா. అప్పుడైతే నువ్వు రా. are you ready? నువ్వు సిద్ధముగా ఉన్నావా? அப்படி என்றால் நீ வா. అలాగైతే నువ్వు రా. இதான் யோவான் கடைசி அதிகாரத்தில் ஆண்டவர் சொன்னார். యోహాను సువార్తలో చివరి நீ అధ్యాయం, சிறு வயதிலே உன் இஷ்டம் போல வாழ்ந்தாய். ఇదిగో నీ చిన్న వయసులో నీ ఇష్టానుసారంగా நீ இஷ்டம் போல செயல்பட்டாய். ఇదిగో నీ ఇష్టానుసారంగా క్రియ చేసినావు. தேவையானதை உடுத்திக் கொண்டாய். నువ్వు నీకు అవసరమైనది నువ్వు ధరించుకున్నావు. ஆனா உனக்கு இஷ்டம் இல்லாத ட்ரெஸ் ஒருத்தன் போடுவான். ఇష్టము లేని ఒక వస్త్రాలను உன்னை இழுத்து கொண்டு போவான். నిన్ను లాక్కొని వెళ్తారు. are you ready? నువ్వు సిద్ధముగా ఉన్నావా? yes lord. అవును యేసయ్య. then come behind me. అయితే రా. இப்பொழுது இந்த கிளிப்பிங் ஒரு 2 நிமிஷம் கிளிப்பிங் பார்த்து விட்டு நம்ம எல்லாம் எழுந்து நின்று நாம் ஜெபம் பண்ண போகிறோம். கர்த்தர் ஆவியானவர் உங்களோடு கூட பேசினால் நீங்கள் முன்பாக வந்து, இது விசேஷித்த அழைப்பு. எல்லாருமே நீங்க ஊழியத்துக்காக தான் வந்திருக்கீங்க. தண்ணீர் மேல நடப்பேன், ஆண்டவரே உம்முடைய சொல்லுக்கு கீழ்ப்படிவேன். ஏனென்றால் இன்னொரு மெசேஜ் இருக்கிறது. ஆண்டவர் அறிக்கை 3 மெசேஜ் முடிந்தவுடன் ஆண்டவர் உங்களுக்கு விசேஷித்தமான கால் கொடுத்தால் நான் நடப்பேன் என்று சொல்லி முழு நேர ஊழியத்திற்கு முன்பாக வந்து முழங்கால் పడి, ఇదిగో సంపూర్ణమైన సేవకు ఎవరైతే వాళ్ళు సమర్పించుకుంటారో వాళ్ళు ముందుకు రావాలను. ఇదిగో యేసు వలె నేను కూడా నీటిపైన నడుస్తాననే వారు ముందుకు రావాలి. ఈ క్లిప్పింగ్ తర్వాత మనము ప్రార్థన చేయబోతున్నాము.
ஆண்டவரை போல என்னை அறியாதவர்களை தலைக்கீழாக போடுங்கள், நான் அவருக்கு சமம் அல்ல என்கிறார். ఇదిగో నా దేవుని వలె నన్ను చంపవద్దు, ఇదిగో నన్ను తలక్రిందులుగా నన్ను సిలువ వేయండి అని అంటున్నాడు.